మనం ప్రైస్ ఇండెక్స్కి ఫస్ట్ లాస్ట్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ కనుక్కున్నాం. ఇప్పుడు రైట్లో మనం ఇప్పుడు చేసేది ఏంటంటే పార్షీస్ ఇండెక్స్ నెంబర్ అని. పార్షీస్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాపులర్ స్టాటిస్టిషియన్. పార్షీస్ PASHE అపాస్ట్రోఫ్ పార్షీస్ ఇండెక్స్ నెంబర్. ఈయన కనుక్కున్న ఆ ఇండెక్స్ నెంబర్ యొక్క విధానం ఎలా ఉంది అంటే ఈయన ఏం తీసుకున్నారు, ఇన్పుట్స్ ఏం తీసుకున్నారు అంతే కదా. యాజ్గా లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా మనకి ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ పార్షీస్ ఇండెక్స్ నెంబర్కి డేటా చేంజ్ తీసుకున్నాను నేను, అంతేగా నేమ్ చేంజ్ చేస్తాను. సో ఫస్ట్ కమాడిటీ ABCDE అండ్ ఓల్డ్ ప్రైసెస్, దట్ మీన్స్ 2014 2024 తీసుకుంటే కనుక బేసిక్ ఇయర్ 14 అండ్ కరెంట్ ఇయర్ 24 తీసుకుంటే ప్రైసెస్ వచ్చి 10, 25, 30, 15 and 20 అండ్ క్వాంటిటీ 6, 10, 15, 20 and 8. దీస్ ఆర్ ద క్వాంటిటీ. అంటే ఓల్డ్ ప్రైస్, ఓల్డ్ క్వాంటిటీ, బేసిక్ ఇయర్ బేస్ ప్రైస్, బేస్ క్వాంటిటీ. రైట్ నౌ కరెంట్ ఇయర్లో ప్రైసింగ్ అండ్ క్వాంటిటీ ఎలా ఉంది. దీన్ని బట్టి మనం ఇండెక్స్ నెంబర్ యొక్క ఫార్ములా ఏంటంటే పార్షీస్ ఇండెక్స్ నెంబర్ అంటే జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్ ఫార్ములా. మీరు కంటతా బట్టి ఈ ఫార్ములా కనుక మీరు కంటతా పట్టగలిగితే మీకు ప్రాబ్లం విల్ బి ఆటోమేటికలీ సాల్వ్. ఓకే, ఇక్కడ మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? సిగ్మా T1 Q1 డివైడెడ్ బై సిగ్మా T0 Q1 మల్టిప్లైడ్ విత్ 100. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములా, పార్షియల్ ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములా. సో ఫస్ట్ దిస్ T1 Q1 T0 Q1 అనేటువంటి క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో ఆల్రెడీ T0 T0 T1 Q1 ఇదంతా ఎగ్జామినేషన్ ఇచ్చేస్తారు. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూస్ ఇవి మాత్రమే. సో T1 Q1 అంటే T1 మల్టిప్లైడ్ విత్ Q1. దట్ మీన్స్ T1 24, సే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్లో ప్రైస్ విత్ కరెంట్ ఇయర్లో అంటే క్వాంటిటీని మల్టిప్లై చేయడమే. అంటే 15 into 8 ఇట్ బికమ్స్ 120, 40 into 20 800, 45 into 12 540, 30 into 15 450 and 25 into 6 150. So these are the values, multiplied values of P1 and Q1. మన ఫార్ములాలో సిగ్మా P1 Q1 ఉంది కాబట్టి సో ఇది మనం టోటల్ చేస్తాం. గ్రాండ్ టోటల్ వచ్చి ఏమవుతుంది? 120 plus 800 plus 540 plus 450 plus 150. సో టోటల్ వచ్చి 2060. This is the value of sigma P1 and Q1. Right now P0 Q1 we have to find out the denominator part. P0 Q1 అనేది హారంలో ఉంది కాబట్టి ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ P0 P1 Q1 అనేవి మనకు తెలుసు కాబట్టి మనకు కావాల్సిందల్లా P0 మల్టిప్లైడ్ విత్ Q1 కావాలంటే సో P0 మల్టిప్లైడ్ విత్ Q1 అంటే చూడండి ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనమాట. ఇక్కడ ఉన్నది చివరి ఉన్నది మల్టిప్లై చేస్తే చాలు. అంటే 10 into 8 80, 25 into 20 500, 30 into 12 360, 15 into 15 225 and finally 20 into 6 is equal to 120. So grand total will give the result of this P0 Q1. Sigma P0 Q1 అనేది 80 plus 500 plus 360 plus 225 plus 120. సో ఈ 5 వాల్యూస్ కలుపుకుంటే మనకి టోటల్ ఎంత వచ్చింది అనమాట? 1285 or 1285 120 1285 అనేది వస్తుంది. సో 1285 అనేది డినామినేటర్ యొక్క వాల్యూ అండ్ 2060 అనేది న్యూమరేటర్ యొక్క వాల్యూ. సో ఇది కనుక సబ్స్టిట్యూట్ చేసి దీంట్లో ప్రతిక్షేపిస్తే వాల్యూస్ని 2060 డివైడెడ్ బై 1285 మల్టిప్లైడ్ విత్ 100. సో క్యాలిక్యులేటర్ ద్వారా మీరు కనుక ఫైండ్ అవుట్ చేస్తే 2060 డివైడెడ్ బై 1285 ఈజ్ ఇట్ లీడ్స్ టు ఇట్ గివ్స్ దిస్ వాల్యూ 1.6031 into 100. బికాస్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్. ఎందుకు మల్టిప్లై చేయాలి ఇది 100 తోటి అంటే పర్సెంటేజ్ వాల్యూస్ కనుక్కుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఫైనల్గా మనం 100 పెట్టి మల్టిప్లై చేస్తే రెండు స్థానాలు ఎదురుగా జరుపుకుంటే 160.31 అవుతుంది కాబట్టి 160.31 ఇది తీసేసి. అంటే దీని అర్థం ఏంటనమాట? అప్పుడున్న వాల్యూస్కి ఇప్పుడున్న ప్రైస్కి డిఫరెన్స్ ఎంత వచ్చిందనమాట. అప్పుడు 100 రూపీస్కి ఒక వస్తువు వస్తే ఓవరాల్గా ఇప్పుడు అది 160 రూపీస్ 31 పైసకి సమానం అనమాట. ఓవరాల్గా అన్ని ప్రొడక్ట్స్ చూసుకుంటే ఏ ఒక్క సింగిల్ ప్రోడక్ట్ కాదు, మొత్తం ప్రైస్ ఇండెక్స్. అంటే మనకి దీంట్లో చెప్పాను కదా, ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కమాడిటీస్ అంటే ఇవి సిమెంట్ అవ్వచ్చు, మెడిసిన్ ట్యాబ్లెట్స్, డ్రగ్స్ అవ్వచ్చు, నెక్స్ట్ లేకపోతే ఆయింట్మెంట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్కి సంబంధించి సిమెంట్స్ అవ్వచ్చు, క్లోత్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా కానీ ఓవరాల్గా మనకు ప్రైసెస్ ఎలా పెరిగాయి అంటే ఒక 10 years ఎలా పెరిగాయి అంటే కనుక
120, 160.31 పెరిగింది. This is Pasha's index number. Okay. In the next video we will meet again. Thank you.